నీ ప్రాణమే క్షణభంగురమనుకో, నీదివు నీకే ఆశాశ్వితమనుకో. నీ ప్రాణమే క్షణభంగురమనుకో, నీదివు నీకే ఆశాశ్వితమనుకో. ఈ లోకయాత్రలో, ఈ స్వల్ప మజిలిలో ఆస్తిపాస్తులు నీకు నష్టమైనను, ఆప్తులంతా నిన్ను విడిచి వెళ్ళిపోయినా, ఆస్తిపాస్తులు నీకు నష్టమైనను, ఆప్తులంతా నిన్ను విడిచి వెళ్ళిపోయినా, బంధువర్గమే నీకు దూరమైనను, బంధువర్గమే నీకు దూరమైనను, లోతు భార్యలా నీవు వెనుదిరుగకు, లోకాశలకు నీవు లొంగిపోకు. లోతు భార్యలా నీవు వెనుదిరుగకు, లోకాశలకు నీవు లొంగిపోకు. ఈ లోకయాత్రలో, ఈ స్వల్ప మజిలిలో, ఈ లోకయాత్రలో, ఈ స్వల్ప మజిలిలో రాజువైనను రాజువైనను, రాజాధికారమంత నీకు ఉన్నను, రాజు అయినను రాజువైనను, రాజాధికారమంత నీకు ఉన్నను, యోధుడైనను యుద్ధశూరుడైనను, యోధుడైనను యుద్ధశూరుడైనను, దావీదు రాజులా వెనుదిరుగకు, కామవాంచులకు నీవు లొంగిపోకు. దావీదు రాజులా వెనుదిరుగకు, కామవాంచులకు నీవు లొంగిపోకు. ఈ లోకయాత్రలో, ఈ స్వల్ప మజిలిలో, ఈ లోకయాత్రలో, ఈ స్వల్ప మజిలిలో నీ ప్రాణమే క్షణభంగురమనుకో, నీదివు నీకే ఆశాశ్వితమనుకో. నీ ప్రాణమే క్షణభంగురమనుకో, నీదివు నీకే ఆశాశ్వితమనుకో. ఈ లోకయాత్రలో, ఈ స్వల్ప మజిలిలో రూపమున్నను లోక జ్ఞానమున్నను, అంగబలము అర్ధబలము నీకు ఉన్నను, రూపమున్నను లోక జ్ఞానమున్నను, అంగబలము అర్ధబలము నీకు ఉన్నను, కీర్తి సంపదలు ఎన్నో నీకు ఉన్నను, కీర్తి సంపదలు ఎన్నో నీకు ఉన్నను, సొలొమోనులా నీవు వెనుదిరుగకు, అన్య దేవతలకు నీవు లొంగిపోకు. సొలొమోనులా నీవు వెనుదిరుగకు, అన్య దేవతలకు నీవు లొంగిపోకు. ఈ లోకయాత్రలో, ఈ స్వల్ప మజిలిలో, ఈ లోకయాత్రలో, ఈ స్వల్ప మజిలిలో నీ ప్రాణమే క్షణభంగురమనుకో, నీదివు నీకే ఆశాశ్వితమనుకో. నీ ప్రాణమే క్షణభంగురమనుకో, నీదివు నీకే ఆశాశ్వితమనుకో. ఈ లోకయాత్రలో, ఈ స్వల్ప మజిలిలో,
ఈ లోకయాత్రలో ఈ స్వల్ప మజిలిలో. వందాలండి. వందనాలండి స్వామి గారు. చక్కగా మంచి హెచ్చరిక కీర్తనను పాడారు. ప్రతి మనిషి యొక్క జీవిత సత్యం ఇది. అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనం 2 పాటలే కాబట్టి ఎప్పుడు కూడా మొట్టమొదటి పాట దేవుణ్ణి స్తుతించేటువంటి పాట పాడుకుని, రెండవ పాటగా ఇక మన ఇష్టం. హెచ్చరిక గీతమైనా, నిరీక్షణ గీతమైనా, ఏదైనా గీతాన్ని పాడుకునేటట్టు మనం చేద్దాము. ఓకే. ఫస్ట్ అయితే ఒక స్తుతి కీర్తనని మనం పాడుకుందాం. మంచిది. ఓకే. చాలా మంచి కీర్తనలు పాడు. నాకు వచ్చింది ఐడియా. కానీ ఏంటంటే ఫస్ట్ పాటే కాబట్టి 2 పాటలు అయితే బాగుండేది. సరే. అవును, చాలా బాగుంది పాట, మీరు పాడిన పాట. అక్కడ అక్కడ ఏంటంటే లోతు భార్య, అలాగే దావీదు మహారాజు, సొలొమోన్ రాజు వస్తారు. ఇవంతా భక్తిపరులే. సరే సరే, ఓకే. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి శ్రీనాథ్ రెడ్డి గారు, మీరు ఏమన్నా కీర్తన పాడతారా? దావకరం గారు వందలండి. పాటలు ఏమి తెలియదు ఏమో కానీ బైబిల్ చదివించండి. సరే అని అయితే మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ప్రభుదాస్ అన్నయ్య ఒక కీర్తన పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తుంది. ఓకేనండి. అన్న కొంచెం పెద్దగా పాడు. ఓకే. తమ్ముడు రెడ్డి గారు ఉన్నారా? త్రినేంద్ర రెడ్డి గారు లైన్ లో ఉన్నారన్నయ్య. ఓకే ఓకే. ఆయన బైబిల్ చదువుతానంటే చదివించండి. అలాగే. మొదటిగా తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నానండి. ఆన్లైన్ లో ఉన్నటువంటి ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే అనే పాట పాడుకుందాం. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యెహోవా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యెహోవా. అందరూ నన్ను విడచినా లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవే యెహోవా. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవే యెహోవా. అందరూ నన్ను విడచినా వ్యాధులు నన్ను ముట్టినా, బాధలు నన్ను చుట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యెహోవా. నా కొండయు నీవే,
నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యెహోవా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నిన్ను నేను నమ్ముకొంటిని. నీవు భయపడకు అంటివే, నిన్ను నేను నమ్ముకొంటిని. నీవు భయపడకు అంటివే. నా తోడువు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యెహోవా. నా తోడువు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యెహోవా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా. అందరికి వందనాలండి. వందనాలు అన్నయ్య. చక్కగా ఇప్పటివరకు మనం 2 కీర్తనలు పాడి కీర్తన హెచ్చరిక గీతంగా పాడుకున్నాం. 2వ కీర్తన దేవుని స్తుతించేటువంటి కీర్తనను మనం పాడుకున్నాము. తర్వాత మరొక ప్రాముఖ్యమైనటువంటి భాగం వాక్య పట్టణంలోకి మనం వచ్చి ఉన్నాము. ఎవరైనా చదవాలనుకుంటున్నారా? ఎవరైనా వాక్యాన్ని? సంధ్య వాక్యం చదువుతావా? అలాగే శ్రీనాథ్ రెడ్డి గారు మీరు వాక్య పఠనం చేస్తారండి. ఆదికాండం 6వ అధ్యాయం మొత్తం 22 వచనాలు ఉన్నాయి. ఓకే సంధ్య, నువ్వు ఒక 10 వచనాలు 11 వచనాలు అలా చదువు, మిగతాయి నేను చదువుతాను. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములను నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందిన వాడాయెను. యెహోవా వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. యెహోవా నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతును 3 కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను.
సరే 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందకి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింద అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును, నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడుదయు ఉండవలెను. నీవు వాటిని బ్రతికించి ఎంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాగు వాటన్నింటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికి నీ ఆహారమగునని చెప్పెను. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. సహోదరులు, అప్పారావు గారు ఈ 6వ అధ్యాయం గురించి క్లుప్తంగా మనకు వివరించి, అలాగే దేవకర్ణ గారు ఈరోజు చెప్పాలనుకున్నటువంటి సబ్జెక్టు చెప్పడం కోసం ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. బాబు ప్రార్థన చేయమంటారా? ఈ అధ్యాయం గురించి క్లుప్తంగా మాట్లాడండి. అదేలే. మాట్లాడి మన దేవకర్ణ గారికి దేవుడికి కృతజ్ఞతలు. చేరువచ్చిన మీ అందరికీ కూడా మరి ఒకసారి వందనాలు తెలియపరచుకున్నా అండి. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే నోవాహు వాడ ప్రత్యేకంగా కనబడుతుంది. అయితే మొదట్లో వచనాల్లో మనం చూస్తే భూమి మీద నరులను విస్తరింపజేశాడు. మీరు భూమిని నిండించండి అని చెప్పినటువంటి మాట ఇక్కడ మనకి జ్ఞాపకం వస్తుంది. మీరు ఫలించి భూమిని నిండించండి అని చెప్పాడు కదా ఆదాముకి. ఇక్కడ భూమి మీద నరులు విస్తరించడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు, దేవుని నమ్మనటువంటి వాళ్ళు ఇద్దరు మనుషులు కనబడుతున్నారు. దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు దేవుని నమ్ముకున్నటువంటి ఇతర స్త్రీలను వివాహం చేసుకోవడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు ఏం జరిగిందంటే మిళితం అవ్వడం మూలంగా వీళ్ళు కొంతమంది దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళకి కూడా నష్టం కలిగినట్లుగా మనం ఇక్కడ చదువుతున్నాం. ఇవాళ క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు క్రీస్తు సంఘంలోనే వివాహం చేసుకోవాలని అందరికి కూడా ఇది ఉంటుంది. వాళ్ళు కూడా ఎంతవరకు
సమాధానంగా ఉన్నారనేది మనం ఆలోచన చేసినప్పుడు కొంతమంది అయితే ఇడిపోయేంత వరకు కూడా వస్తూ ఉన్నారు. కానీ అది సరైనటువంటి విధానం కాదు. దేవుని యొక్క చిత్తం ఏంటంటే దేవుని పిల్లలు దేవుని పిల్లల్ని వివాహం చేసుకుంటే వాళ్ళకి మంచి ఆశీర్వాదము దీవెన అనేటువంటిది అక్కడ మనకు అర్థం అవుతుంది. తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే వీళ్ళిట్లా క్రమము తప్పి అక్రమం విషయంలో నడుచుకోవటం మూలంగా క్రమం వదిలిపెట్టారు. దేవుని హృదయాన్ని నొప్పించారు. ఇక్కడ అందుకే అంటాడు కదా, భూమి మీద నేను నరులను చేసినందుకే నా యొక్క యెహోవా సంతాపము నొందెను అంటాడు. మనం కూడా చాలా మంది ఈ పిల్లల్ని నేను కనకుండా ఉన్నా బాగుండు అనుకుంటాం. కన్నా నా మాట వినటం లేదు, సెడబుట్టావు నా కడుపుని, ఇలాంటి సంభాషణ అంతా మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ వీళ్ళ అతిక్రమము చూసినప్పుడు దేవుడు యెహోవా నరులను చేసినందుకు భూమి మీద సంతాపము నొందెను అంటాడు. నరులు ఎప్పుడు కూడా వారి యొక్క ఊహ అంతయు వాళ్ళ ఆలోచన అంతయు కేవలము చెడ్డది అనే సంగతి ఇక్కడ దేవుడు తెలియపరచడం జరిగింది. అందుకోసమనే యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడు ఆయన ఎవరు? ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరంటే నోవాహు. నోవాహు ఎలాంటివాడంట? చాలా నీతిపరుడు, నిందారహితుడు. ఈ రెండు మాటలు మనం ప్రతి క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేయాల. యేసు ప్రభు వారు కూడా అదే చెప్పారు, నా యొక్క నీతిని ఎతకండి, నా రాజ్యాన్ని ఎతకండి అని. ఇక్కడ మంచి సర్టిఫికేట్ ఇచ్చాడు. ఎవరికి? నోవాహుకి. నీతిమంతుడై ఉన్నాడు, నిందారహితుడై ఉన్నాడు. సో నీతిమంతుడుగా ఉండడం చాలా కష్టము, అదొక ఎత్తు అయితే, నిందారహితుడు అంటే ఎలాంటి నింద పడకోకుండా ఇతరుల చేత, ఇది ప్రాముఖ్యం. ఇతరుల చేత కానీ దేవుని చేత కూడా నింద పడకూడదు. దేవుని చేత నింద ఎప్పుడు పడతామంటే మనం స్వార్థపరులమైనప్పుడు దేవుని చేత నింద పడతాం. కాబట్టి ఇది ఒకటి మన జీవితంలో ప్రాముఖ్యమైనది. తర్వాత ప్రాముఖ్యంగా వాడ విషయంలో, వాడ దేనితో కట్టమన్నాడు? సితిసారపకు మానుతో మాత్రం నువ్వు వాడ కట్టు. ఆకర్ర అయితే ఎన్ని రోజులు నీటిలో ఉన్నా అది పుచ్చదు, మురిసిపోదు, తప్పు పట్టదు, కొటికిపోదు. అది నీటిలో తేలి ఉంటుంది అనే ఉద్దేశం దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ చెట్టుని మాత్రమే నీవు వాడు అని చెప్పాడు. ఈవేళ చాలా మంది ప్రశ్నలు ఎలా వేస్తారంటే, బైబిల్ అంతా ఒకటి కదా, క్రీస్తు సంఘంలోనే ఉంటేనే, క్రీస్తు సంఘమే మీకు వందనాలు చెప్తున్నాయి, క్రీస్తు సంఘంలో మీకు ఉంటే పరలోక రాజ్యంలో వస్తారని బైబిల్ చెప్తుంటే ఇలాంటి ప్రశ్నలు వేసే వాళ్ళుగా ఉంటారు. నోవాహు అయితే అయ్యేమో అడగలేదు. ఏమి అడవిలో ఇన్ని చెట్లు ఉన్నాయి, ఏ చెట్టుతో నేను చేస్తానలా, ఓన్లీ సితిసారపు మాను మాత్రమే నీవు ఓడన్నాడు. ఆ వాడతో దానితోనే మాత్రమే కట్టాల. ఏ రకమైనటువంటి కొలతలు ఇచ్చాడు ఆ కొలతలకి ఏమాత్రం తగ్గకుండా కట్టమన్నాడు. అంతే, అలాగే కట్టాల. 300 మూరలు ఎందుకు, 200 మూరలు చాలదా అని కూడా ప్రశ్న ఏమి వేయలేదు. ఎందుకు కీళ్ళు ఎందుకు పుయ్యాలా, మట్టి పూస్తే పనికిరాదా అని అనలే. ఆయన ఎట్లా చెప్పాడో అలాగూ చేయడమే నీతి. ఇక్కడ
ఈ యొక్క మాటలు మనం చదువుకుంటున్నాం అంటే నీతి కావాల. ఆయన నీతిగా ఉన్నాడు, దేవునితో నడిచాడని కూడా ఉన్నది. దేవునితో నడిచినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ యొక్క సంగతులు ఈ యొక్క అధ్యాయంలో ప్రాముఖ్యమైనవి. వాడ కొలతల ప్రకారం సిద్ధం చేయటం అనేది ప్రాముఖ్యమైనది. దేవుడు నన్ను చేసినంతకి, నన్ను పుట్టించినంతకు దేవుని మనసును నేనేమైనా నొప్పిస్తున్నాడా, నా గురించి దేవుడు ఏమైనా సంతాపం నొందుతున్నాడా అనేది ఒకటి. ఎందుకు ఆ ప్రశ్న మనం వేసుకోవాలంటే, ఆ ప్రశ్న మనం వేసుకోకపోతే భక్తిగా ఉండలేం. మనం భక్తి విడిచి ఇష్టానుసారంగా తిరగటానికి అవకాశం ఉన్నది. వీళ్ళు చూడు, మొదట్లో క్రమం తప్పి అక్రమంగా ఎలాగైతే నడుచుకున్నారో అలాగూ మనం చేయటానికి, పడిపోవటానికి కారణం ఉన్నది. కాబట్టి నీతి ప్రతి ఒక్కరికి అవసరం. అది ఏం చెప్తుందంటే మనల్ని భయపెడుతున్నది. అమ్మో, దేవుడు చూస్తున్నాడు, ఈ పని నేను చేయడానికి తగినటువంటి వాడును కాదు అనే సంగతి మనకి తెలియపరుస్తున్నది. ఇంకపోతే 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురిపించడము, ఇక ఈ సంగతులన్నీ చూస్తున్నాం. నోహు దగ్గర మరి ఎంత కష్టపడ్డాడు. మనం ఒక పట్టుకోవాలంటేనే చాలా కష్టపడతాం. ఒక ఆడది, ఒక మగది, 2 చప్పున జంతువులన్నిటిని అక్కడికి రప్పించడము, వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, తన భార్య, యనమనుగురు వాడలోకి వెళ్ళడం, ఇవి ఈ యొక్క అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఉన్నాయి. వచనం టు వచనం మనం చేయాలంటే టైం చాలదు. కాబట్టి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు దేవకిరణ్ గారు ఉన్నారు. వారు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా మనం విందాం. ఈ సమయాన్ని వారికి అప్పగించుతున్నాం. చిన్న ప్రార్థన వారి కోసం చేద్దాం. అందరూ తలలో ఉంచుకోండి. సర్వశక్తివంతుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు. ఈ సమయంలో మా సహోదరులు, మీ కుమారులు దేవకిరణ్ గారు వాక్యాన్ని బోధించడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి కావలసిన జ్ఞానము, వివేకం ఇచ్చి తండ్రి చక్కని ప్రత్యుత్తరం మాకు అందించిన సహాయం చేసి మీరే మహిమ పొందమని, చేరువచ్చిన వారందరినీ మరొకసారి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అరగంటకు పైన సమయం ఉందండి కిరణ్ గారు. రవి వందనాలు. వందనాలు. మా ప్రార్థన చేయమన్నావని మళ్ళా నువ్వు చెప్పుకోకుండా చేశాను నేను. అదే ఓకే, ఓకే, మంచిది. అట్లాగే ఉండాలి. షార్ట్. ఓకే, దేవకర్ణ గారు మిగతా సమయాన్ని మనకు చక్కగా దేవుని వాక్యాన్ని వినిపిస్తారు. అందరికీ వందనాలండి. వందనాలండి దేవకన్ గారు. వందనాలు. హైదరాబాద్ నుంచో సహోదరులు ఆన్లైన్ ఉన్నారండి. ఓకే, రెడ్డి గారు అని, త్రినాథ్ రెడ్డి గారు అని. ఓకే, ఓకే, సంతోషం. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన జ్ఞానాన్ని మనం అందరం కూడా ఒకరితోనొకరు కలిసి సహవాసం ద్వారా, ఈ బైబిల్ స్టడీ చేయటం ద్వారా కొన్ని కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందువలన మొదటిగా దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, బైబిలును ఎలాగా చదవగలము, బైబిలును ఎలాగా చదవగలము. ఈ పాఠం ఒక బేసిక్ నాలెడ్జ్, అంటే ఒక పునాది వంటి. ఈరోజు చాలా మంది బైబిల్ని ఎలా చదవాలో తెలియకపోవటం వలన అనేక రకాల సమస్యలు వచ్చాయి. ముందు మనము బైబిల్ చదువుతున్నప్పుడు, దాన్ని అర్థం చేసుకునేటప్పుడు, అది మనకు అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ సమస్య రాకూడదు.
అపార్థం చేయకూడదు. దాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నించవలసిన వారమే. దానికి మనం ఎలాంటి విధానాన్ని అనుసరించడం ద్వారా మనము బైబిల్ని చదివి గ్రహించగలము అనే సంగతులు ఈరోజు మనం దేవుని వాక్యం నుండి ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటాం. మొట్టమొదటిగా మనము మొదటి పాయింట్ ఏంటంటే బైబిల్ను తరచుగా చదువుతూ వలన. తరచుగా అంటే ఏదో ఒకసారి చదివి ఇక బైబిల్ అంతా నాకు అర్థమైపోయిందని, లేకపోతే ఎప్పుడో నీకు తీరిక దొరికినప్పుడో కాదు. బైబిల్ను చదవటానికి ఒక క్రమమైన విధానంలో టైం టు టైం ఖచ్చితంగా చదివినప్పుడే బైబిల్ మనకి అర్థమవుతుంది. మనకి కీర్తన గ్రంథం నుండి 1వ కీర్తన 1వ అధ్యాయం, క్షమించండి, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుతున్నాం. దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చాలండి. ఇందులో 2వ వచనం ఏం చెప్తుందంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఇందులో ఈ 2వ వచనంలో 2వ లైన్ మనం చూసినట్లయితే దివారాత్రము దాన్ని ధ్యానించాలి. అంటే దివారాత్రము అంటే ఇక పగలు రాత్రి అని మనకి తెలుగులో అర్థం వస్తుంది. దివారాత్రము దాన్ని ధ్యానించుట అంటే ఎంత ఎక్కువగా మనం చదవగలిగితే అంత ఎక్కువగా బైబిల్ని మనం గ్రహించగలం. తరచుగా చదువుట, బైబిల్ని తరచుగా చదువుట బైబిల్ని సరి అయిన విధానంలో అర్థం చేసుకున్నట్టుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆదివారం ఒకరోజు మనకి తీరిక దొరికినప్పుడు కొంచెం చదువుతాం, చదివేసి మనం పక్కన పెట్టేసి మరలా ఎప్పుడో మనకు టైం దొరికినప్పుడు మనం ఇంతకుముందు చదివిన దాన్ని ప్రారంభిస్తాం, కానీ దాని కంటిన్యూషన్ కానీ దాని సరైన భావాన్ని కానీ సరైన అర్థాన్ని కానీ మనం పొందలేం. కనుక నువ్వు బైబిల్ చదువుట ప్రారంభించినప్పుడు ఒక పెన్ను, ఒక నోట్స్ దగ్గర పెట్టుకొని క్రమ పద్ధతిలో బైబిల్ని చదువుతూ ఉండాలి. ముందు చదవటం, తర్వాత దాని యొక్క భావం, లేకపోతే దాని మీద నువ్వు కామెంట్ చేయటం, లేక దాన్ని బోధించడం సంగతి పక్కన, తరువాత సంగతి. కానీ ముందు మనం బైబిల్ సరి అయిన రీతిలో క్రమ పద్ధతిలో తరచుగా అంటే ఎక్కువగా చదువుట వలన మనం బైబిల్ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 2వ విషయం ఏంటంటే దానిని నిదానించి శ్రద్ధగా చదువుట వలన. అంటే శ్రద్ధగా చదవాలి. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ రోజు నేను ఒక అధ్యాయం చదువుతాను అంతే. అధ్యాయం చదవాలి, లేక బైబిల్ని 1 సంవత్సరంలో పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో మనం బైబిల్ చదివితే బైబిల్ అర్థం కాదు. అలాంటి ఉద్దేశంతో చదివేవారు వారి ప్రయోజనం ఏంటంటే, నేను 1 ఇయర్లో పూర్తి చేయాలి, పూర్తి చేయడానికే చదువుతున్నాం అంతే. అక్కడ ఉద్దేశం ఏంటంటే పూర్తి చేయటానికే చదువుతున్నాం. అందుకోసం బైబిల్ చదవటం వల్ల ఉపయోగం. కొంతమంది నేను 20 సార్లు చదివాను, 30 సార్లు చదివాను అని చెప్తూ ఉంటారు. ఎన్నిసార్లు చదివాము అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు, కానీ ఎంత గ్రహించగలిగాను, ఎంత నేర్చుకోగలిగాను అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమైంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దానిని నిదానించి చదవాలి, శ్రద్ధగా చదవాలి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనంలో
ఒక మాట మనకు కనపడుతుంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. చూడండి, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. అంటే మనము యోచనలు అనే మాట ఇంగ్లీష్ లో థాట్స్ అని ఉపయోగించబడతాయి, అంటే ఆలోచనలు. ఇక్కడ మనము దేవుని వాక్యాన్ని చదవటంలో శ్రద్ధ కలిగి యోచించాలి. మనము చదివాను కాబట్టి చదువుతున్నాను, చదవాలి కాబట్టి చదువుతున్నాను, కంప్లీట్ చేయాలి కాబట్టి చదువుతున్నాను అనే ధోరణి కాకుండా మనం దాన్ని చదివేటప్పుడు నిదానించి శ్రద్ధతో చదవాలి. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ని చదవటానికి పని కట్టుకొని, మనం ఒక పనికి వెళ్తాం కదా, అలాగా పని కట్టుకొని దాన్ని చదవాలి, దాని మీద శ్రద్ధ పెట్టి చదవాలి. ఇక మూడో విషయం ఏంటంటే క్రమముగా చదవాలి. కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్ దగ్గర పెట్టుకొని కళ్ళు మూసుకొని ఇలా ఓపెన్ చేసి, ఈరోజు దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చాడు అనే ఉద్దేశం చదువుతారు. అలాగే బైబిల్ని చదవటం ఒక పద్ధతి ప్రకారంగా క్రమముగా చదవాలి. క్రమముగా అంటే మనం ఎక్కడి నుంచి అయితే ప్రారంభించామో దాన్ని క్రమముగా చదువుతూ వెళ్ళాలి. అంతేగాని అబ్బాయి నేను లేవికాండం చదివాను, అస్సలు నాకేం అర్థం కాలేదు, ఈ సామెత గ్రంథం మీద బాగుందే, ఆ సామెత గ్రంథం బాగుంది చదువుతాను అని చెప్పేసి అలా కాదు. అలా కాకుండా ఒక క్రమ పద్ధతిలో బైబిల్ని మనము చదువుతూ వెళ్తూ ఉంటేనే మనము దాన్ని అర్థం చేసుకోగలం. తర్వాత నాలుగో విషయం ఏంటంటే దానిని మనఃపూర్వకంగా లేక అక్కర కలిగి, మనఃపూర్వక అక్కర అంటే ఏంటి? అవసరత. నేను బైబిల్ చదువు ద్వారా ఒక విషయాన్ని నేర్చుకోవాలి, అక్కర కలిగి. అంటే మనం ఒక వ్యక్తి దగ్గరికి అప్పు కోసం వెళ్తాం. అప్పు కోసం వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని అప్పు అడిగి అతడు దానిని మనకి ఇచ్చేంత వరకు కూడా మనకు ఒక అక్కర ఉంటుంది. అక్కర అంటే అవసరత కలిగి ఉంటాం. ఆ అవసరత మనల్ని, అతను రేపు రా అంటాడు, మరలా రేపు వెళ్తాం, అబ్బాయి ఇంకా అందలేదండి, పర్లేదు ఏమనుకో, సాయంత్రం రండి అంటాం, సాయంత్రం వెళ్తాం. ఇలాగా అతను ఇచ్చేంత వరకు కూడా మనం, ఎందుకంటే అవసరం మంది, అక్కర అంటే అవసరం మంది, తప్పదు, కొన్నిసార్లు విసుగొచ్చిద్ది, అయినా సరే తప్పదు. కాబట్టి మనం ఏం చేయాలి? అక్కర కలిగి ఉండాలి. అంటే బైబిల్లో ఉన్న విషయాన్ని నువ్వు ఏదైతే చదువుతున్నావో అది నీకు అర్థమయ్యేంత వరకు కూడా, అప్పిచ్చేవాడు నీకు అప్పు ఇచ్చేంత వరకు నువ్వు ఏ విధంగా దాన్ని పొందేంత వరకు అతను 2 సార్లు 3 సార్లు తిప్పినా సరే నువ్వు వెళ్తావో, అలాగే విషయాన్ని నువ్వు గ్రహించేంత వరకు కూడా పట్టుదలతోటి అక్కర కలిగి చదవాలి. తర్వాత 5వ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. పట్టు విడవకుండా పట్టుదలతో చదవాలి. పట్టుదలతో చదవాలి అంటే ఒక విషయాన్ని గ్రహించడానికి మనం ఏం చేయాలంటే పట్టుదలతోటి, ఈ విషయం నాకు అర్థం కాలేదు అని కాకుండా, విసుగుపడకుండా పట్టుదలతో చదవాలి. ఒకవేళ మనం పట్టుదలతో చదవలేకపోతే బైబిల్ని మనం నేర్చుకోలేం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమైనది. కనుక పౌలు గారు అంటాడు కదా తిమోతితోటి, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు చెప్తాడు, నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము అంటాడు. అంటే పట్టుదల కలిగి ఉండాలి. అక్కడ చదివే విషయంలో జాగ్రత్త. ఇక్కడ 3 ఉన్నాయి, హెచ్చరిక, బోధ. మనకు అవసరం లేదు, మనం ఇంకా హెచ్చరిక, బోధ దగ్గరికి వెళ్తున్నాం. బోధించేది, హెచ్చరించే సంగతి తర్వాత, ముందు మనం నేర్చుకోవాలి. కాబట్టి మనం నేర్చుకోవాలి అంటే పట్టుదలతో చదవాలి. అంటే మనం చదివే విషయం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి కలిగి మనం చదవకపోతే, అంటే
పట్టుదలతో చదవకపోతే బైబిల్‌లో ఉన్న సంగతులు మనం నేర్చుకోలేం. తర్వాత 6వ విషయం ఏమిటంటే, మాటకు మాటలకు అర్థమును గ్రహించుచు చదవవలెను. దానికి సంబంధించిన సరియైన నిఘంటువు కూడా మనం ఉపయోగించాలి. అంటే బైబిల్‌ని అర్థం చేసుకోవటానికి కొన్ని ఉపకరణాలు మనకు కావాలి. ఆ ఉపకరణాలు ఏంటంటే అందులో ఒకటి నిఘంటువు. చాలామంది బైబిల్‌ని వ్యాఖ్యానించేటప్పుడు తప్పు భావాల్ని డెలివరీ చేస్తూ ఉంటారు. తప్పు అర్థాలను. అది చాలా భయంకరమైన విషయం. ఉదాహరణకి నేను ట్రైనింగ్‌కెళ్ళినప్పుడు ఒక మాట విన్నాను. ఏంటంటే, ఒక పాస్టర్ గారిని ఒక విశ్వాసి కీర్తన గ్రంథం చదువుతూ హిస్సోపుతో నన్ను కడుగుము అంటాడు దావీదు మహారాజు. హిస్సోపు అంటే ఏంటండి నాకు అర్థం కాలేదు. అప్పుడు ఆ సేవకుడు తెలిస్తే తెలుసని చెప్పాలి. లేకపోతే పర్లేదు నేను రేపు చెప్తా దీని గురించి అని చెప్పి అతను తెలుసుకొని తర్వాత అని చెప్పాలి. కానీ ఇంతమందిలో అడిగాడు చెప్పకపోతే నా విలువ తగ్గుతుందో, నా పరువు పోతుందో, అరే ఇది కూడా తెలీదా మన సేవకుడికి అనుకుంటారో అనో ఏదో ఒకటి చెప్పకూడదు. అతను ఏం చేశాడంటే ఆ రోజుల్లో అంటే దావీదు మహారాజు కాలంలో రాజులు వాడే ఒక ఖరీదైన సోపు అని చెప్పాడు. అంటే అక్కడ దాంట్లో ఏముంది సోప్ అనే మాట ఉంది. సోప్ అనే మాట ఏంటి? అది ఒక సబ్బు అంటే మనం సోప్ అంటాం కదా! సోపు సరిపోయింది ఇక. కాబట్టి దాన్ని అలాగా కనెక్ట్ చేసి మనం అలా కనెక్ట్ చేయకూడదు. అలా కనెక్ట్ చేయకూడదు. ఉన్న వాస్తవమైన భావాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం గ్రహించాలి. ఇతరులకు చెప్పే సంగతి తర్వాత. దానికి కొన్ని నిఘంటువుల్ని కూడా ఉపయోగించాలి. కాబట్టి మనము ఈ సంగతులు గ్రహించకపోతే పొరపాటు పడిపోతాం. నీకు తెలియలేదు. తెలుగు మాటలే లోపలకు మనం ఇతర భాషల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. బైబిల్ మనం చదువుతున్న బైబిల్‌లో తెలుగులో ఉన్న పదాలు కొన్ని ఆ కాలంలో సంస్కృత పండితులు అంటే బ్రాహ్మిన్స్ దాన్ని తర్జుమా చేశారు. అంటే వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే. కానీ అప్పటి కాలంలో వాడుకలో ఉన్న భాష ఇది. వాడుకలు అంటే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మనం చదువుతున్న ప్రతి పదం మనకు అర్థం కాని ప్రతిది కూడా ఆ రోజుల్లో చలామణిలో ఉన్న అంటే వ్యవహారిక భాష అది. వ్యవహారిక భాషలో ఉన్న సంగతులే వాళ్ళు రాశారు. తర్జుమా చేశారు. కానీ ప్రస్తుత కాలంలో మనకి తెలుగే సరిగా తెలియదు. మన తెలుగులో చాలా పదాలు కొత్తగా ప్రవేశించాయి. అంటే అన్య పదాలు. మనం మాట్లాడే తెలుగులో దాదాపుగా ఒక 20% అంటే 20% ఇంగ్లీషు చొరబడింది. మనం కాబట్టి ఒరిజినల్ లాంగ్వేజ్ అంటే మనం తెలుగు బైబిల్ చదువుతున్నప్పుడు తెలుగులో ఉన్న పదాలకు ముందు అర్థాలు మనకు తెలియాలి. ఆ అర్థాలు మనకు తెలియకపోతే ముందు బైబిల్‌ని మనము చాలా తప్పుగా అర్థం చేసుకుంటాము. అర్థం చేసుకున్నప్పుడు అది చాలా అందుకే తర్వాత వాడుక భాషలో బైబిల్ అనేది ఒకటొచ్చింది. అంటే వాడుక భాష అంటే వ్యవహారిక భాషలో బైబిల్‌ను చదవటం అనేది ఒక తర్జుమా వచ్చింది. ఇలాగ ఈ తర్జుమాలన్నీ ఎందుకొచ్చాయంటే మొదటిగా ఇక్కడ ఏ భాష అయితే ఉందో అంటే తెలుగే. కానీ అందులో ఉపయోగించబడిన పదాలు, వాటి అర్థాలు తెలియకపోవటం ద్వారా ఉదాహరణకి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో మనం ఒక మాట చదువుతున్నాం. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనే మాట ఉపయోగించాడు. హస్తకృతము అసలు హస్త అనే మాట, కృతము అనే మాట ఏంటి అసలు? రెండు కలిపి చదివితే హస్తకృతం అంటే ఏంటి? మనకు తెలియాలి. అంటే ఆ వచనం అంతా అక్కర్లేదు. ఆ పదానికి అర్థం ఏంటి? ఆ పదానికి అర్థం మనకు తెలియకపోతే మనం తప్పుగా అర్థం చేసుకుంటాము. అడిగిన వాళ్ళకు కూడా తప్పుగానే బోధిస్తాం. కాబట్టి బైబిల్‌లో ముందు తెలుగు పదాలకు మనం అర్థాలు తెలుసుకోవాలి. తెలుగు నిఘంటు పక్కన ఉండాలి.
అవసరమైతే నీకు అర్థం కాని ఆ పదాన్ని తెలుగు నిఘంటువులో చూసి ఆ అర్థాలన్నీ రాసుకోవాలి. లేకపోతే మనం బైబిల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మనము మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మాటలకు అర్థాన్ని గ్రహించాలి అనేది చాలా ప్రాముఖ్యం. మాటలు అంటే పదానికి అర్థం మనకి తెలియాలి. 3వ అధ్యాయం మొదటి వచనంలో అంత్య దినములలో అన్నది. అంత్య దినములు అనేది అసలు సామాన్యంగా అక్కడ ఉన్నదేంటి? అంత్య అన్నాడు. అంత్య అంటే ఏంటి? చివరి అన్నారు. అంత్య దినం అంటే చివరి దినం. చాలా మంది దీన్ని అంత్య దినం అనగానే రాకడ దినంగా, ప్రపంచ నాశనం దినంగా అర్థం చేసుకుంటారు. అసలు అక్షరార్థంగా ఏంటి? అక్కడ ముందు అక్షరార్థాన్ని గ్రహించాలి, ఆత్మీయార్థాన్ని గ్రహించాలి, సందర్భార్థాన్ని గ్రహించాలి. వీటన్నిటిని కూడా మనం గ్రహిస్తూ చదవాలి. ముందు మనము ఫస్ట్ చేయవలసింది ఏంటంటే మొట్టమొదటిగా చేయవలసింది అక్కడ ఉన్న పదానికి అర్థం ఏంటి? అంత్య అంటే ఏంటి? అంత్య దినం అదేంటో తెలిస్తే ముందు నీకు అసలుకి 50% నీకు ఆ వచనం అర్థమైంది. కాబట్టి పదాలకు అర్థాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఇక 2వ వచనం చదువుతున్నాను. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఈరోజు ఇప్పటి ఉన్న తరానికి స్వార్థం అన్న మాటకి అక్షరార్థంగా లిటరల్ మీనింగ్ ఏంటి తెలియచాలి. ధనాపేక్షులు, బింకములాడువారు. బింకం అంటే ఏంటి? బింకము అనే మాటకి ముందు అర్థం తెలుసుకోవాలి. అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు. కొన్ని తేలికనే ఉన్నాయి, కొన్ని చాలా కష్టంగా ఉన్నాయి. ఇక్కడ అతిద్వేషులు, అజితేంద్రియులు. ఏంటి అసలు అజితేంద్రియులు అంటే? తెలుగు మాట ఇది, సంస్కృతం కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఏంటి అజితేంద్రియులు? అది తెలియాలి మనకు. కాబట్టి ముందు బైబిల్ని చదివేటప్పుడు ఇక్కడున్న పదానికి ఒరిజినల్ మీనింగ్ ఏంటో అంటే అసలైన భావం ఏంటో అది మనకు తెలియకపోతే అసలు మిగతాదంతా అసలు మనకి ఏం అర్థం కాదు. అక్కడ కానీ ఆ పదానికి అర్థమే మనం తప్పిపోయామంటే మిగతాది మొత్తం కూడా తప్పిపోతాం. కనుక పదాలకు అర్థాలను గ్రహించుచు మనం చదవాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దాన్ని మనం చదవటానికి, తెలుసుకోవటానికి ఆ భాషకు సంబంధించిన నిఘంటు అనేది మన దగ్గర ఉండాలి. ఖచ్చితంగా ఆ నిఘంటు మన దగ్గర ఉండాలి. ఆ నిఘంటు పక్కన పెట్టుకొని చదవాలి. తర్వాత 7వ విషయం ఏంటంటే నీవు చదువుతున్న వాక్యం ఉంది కదా, నువ్వేం చదువుతున్నావో ఆ గ్రంథకర్త యొక్క అసలైన భావాన్ని నువ్వు గ్రహించి చదవాలి. అంటే గ్రంథకర్త అనగా వ్రాసిన వ్యక్తి. ఉదాహరణకి మొదటి 5 కాండాలు మోషే గారు రాశారు. ఆయన దాన్ని రాస్తున్నప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో రాశాడు, లేక ఆయన చేత రాయించిన పరిశుద్ధాత్మ దేవుడు, లేక అసలు సందేశాన్ని మనకు అందిస్తున్న దేవుడు ఏ ఉద్దేశంతో రాశాడు అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. గ్రంథకర్త యొక్క మనసులోనికి మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం పౌలు గారి పత్రికల్లోకి వస్తే ఆయన ఆ పత్రికలు రాస్తూ ఉన్నప్పుడు అక్కడి కాలపు పరిస్థితులని, అక్కడ ఉన్న వాటిని ఏం చెప్తున్నాడు అనేది ఖచ్చితంగా మనము చదివి గ్రహించకపోతే మనం పొరపాటు పడతాం. కాబట్టి మనము గ్రంథకర్త యొక్క ఉద్దేశాన్ని మనము జాగ్రత్తగా గ్రహిస్తూ చదవాలి. ఒకవేళ గ్రహిస్తూ చదవకపోతే మనం అపార్థం చేస్తాం. అంటే మనకు తెలిసింది మనం చెప్తాం. అప్పుడేమవుతుంది? ఆయన ఏ ఉద్దేశంతో అది రాశాడో అది మర్చిపోయి, లేకపోతే దాన్ని వదిలేసి నీ సొంత వ్యాఖ్యానం దాన్ని కలుపుతాం. చాలా ప్రమాదకరమైన పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే
అది దాని యొక్క ఉద్దేశాన్ని, గ్రంథకర్త యొక్క ఉద్దేశాన్ని మనం ముందు గ్రహించాలి. గ్రహించుతూ మనం చదివినప్పుడు బైబిల్ మనకి అర్థమవుతుంది. గ్రంథకర్త ఒక ఉద్దేశంతో రాస్తే మనం ఇంకొక ఉద్దేశాన్ని జోడించి ఆ మనం అర్థం చేసుకోవటం లేదా ఇతరులకు బోధించటం అత్యంత ప్రమాదకరమైన ఇదేంటంటే బోధ చాలా ప్రమాదకరం. బోధ అనేది ఎంత ప్రమాదకరమైందంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రపంచ క్రైస్తవం యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఆలోచించినట్లయితే ఎంత ప్రమాదకరం. మొన్న ఒక రోమన్ క్యాథలిక్ వ్యక్తి వాక్యం చెప్తుంటే నేను విన్నాను. వింటే అందులో ఆయన ఏమని చెప్తున్నాడంటే దేవుడు తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున నరుని చేసెను అని చెప్పాడు. ఇలా చెప్తూ ఏమన్నాడంటే మనం దేవుని స్వరూపాలము. ఎందుకంటే మనము దేవుడు నేల మట్టిని తీసుకుని తన స్వరూపంలో ఆ మట్టిని చేశాడు. ఆ మట్టిని చేసిన రూపం ఎవరిదంటే దేవుని రూపం అని చెప్పి. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. కనుక ముందు గ్రంథకర్త యొక్క ఉద్దేశాన్ని మనము తెలుసుకోకపోతే చాలా ప్రమాదంలో పడిపోతాం. ఇప్పుడు ఆ బోధ యూట్యూబ్లో ఎంతమంది వింటారో, ఎంతమంది దాన్ని మరి తప్పుగా అర్థం చేసుకుంటారో అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. వెళ్ళిపోతుంది ఇక బోధ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది. కనుక మనం అలాంటి పొరపాటు చేయకుండా ఉండాలి అంటే ముందు మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. గ్రంథకర్త యొక్క మనసులో ఏ ఉద్దేశంతో ఆయన దాన్ని గురించి మాట్లాడుతున్నాడో ఆయన ఉద్దేశం ఏంటో అది మనం తెలుసుకోకపోతే మనము చాలా ప్రమాదంలో పడిపోతాం. ఇది జాగ్రత్తగా గమనించాలి. పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ ఆయన ఇలా అంటాడు, ఇక మీదట నీ కడుపు జబ్బు నిమిత్తము కొంచెముగా ద్రాక్షారసం తాగుము అంటాడు. చాలా మంది ఏమన్నారంటే దాన్ని ద్రాక్షారసం తాగమంటే నీ కడుపులో నొప్పి వచ్చినప్పుడు కాస్త మత్తు ద్రాక్షారసం తాగు అని చెప్పినట్లుగా కొంతమంది అర్థం చేసుకొని పౌలు గారే వైన్ తాగమన్నాడు కాబట్టి ఈరోజు తాగటంలో తప్పేంటి అని చాలా మంది దాన్ని వక్రీకరించారు. వారికి అనుకూలంగా వక్రీకరించారు. నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల నిమిత్తమును ద్రాక్షారసం తాగుము అనే మాట పౌలు గారు తిమోతితో మాట్లాడతాడు. దాన్ని వాళ్ళకు అనుకూలంగా ఇది వాళ్ళకి అనుకూలమైన వచనంగా తీసేసుకున్నారు. కొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళ బలహీనతలకు సరిపోయే వచనాలను కొంతమంది వెతుక్కొని ఆ యొక్క వచనాలను వాళ్ళకి సపోర్టివ్గా అంటే వ్యక్తిగత జీవితాలకు సపోర్టివ్గా తీసుకుంటున్నారు. కనుక అది కాదు. అసలు గ్రంథకర్త మనసేంటి, ఆయన మనసులో ఏ ఉద్దేశం ఉంది, ఏ ఉద్దేశంతో ఆయన ఆ మాటలు చెప్పాడు, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. గ్రంథకర్త చెప్పిన ఉద్దేశం ఒకటైతే మన ఉద్దేశం ఇంకొకటైతే ముందు మనం తప్పుగా అర్థం చేసుకుంటాము, తప్పు మార్గంలోకి వెళ్తాము, తర్వాత అనేకులను కూడా తప్పు మార్గంలోనికి మనము నడిపిస్తాం. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. కనుక మనం బైబిల్ చదివేటప్పుడు అనుసరించవలసిన విధానాల్లో ఇది జాగ్రత్తగా గ్రంథకర్త యొక్క ఉద్దేశాన్ని మనము అనుసరిస్తూ చదవవలసిన వారమై ఉన్నాం. తర్వాత మనము బైబిల్ని చదివేటప్పుడు అనుసరించవలసిన ఇంకొక విషయం ఏంటంటే మనము సహజ సిద్ధమైన భావంతో అనగా ఉన్నది ఉన్నట్టుగా గ్రహించి చదవాలి. అంటే న్యాచురల్గా ఆ వచనం ఏముంది అంటే సహజ సిద్ధంగా ఆ వచనం ఏముంది, ఉన్నది ఉన్నట్టుగా ముందు మనం చదవాలి. ఉన్నది ఉన్నట్టుగా భావాన్ని మనం గ్రహించి చదవాలి. ఉన్నది ఉన్నట్టుగా చదవకపోతే మనం బైబిల్ని
అపార్థం చేసుకుంటాం. తర్వాత మనము బైబిల్‌ని చదవటానికి ఇంకొక సూత్రం ఏమిటంటే, కొంచెముగా అంటే కొంచెం కొంచెంగా వరుస క్రమంగా మనస్సులో ఆలోచనలతో కూడిన గ్రహింపుతో చదవాలి. కొంచెం కొంచెంగా వరుస క్రమంగా మనసులో ఆలోచనలతో కూడిన గ్రహింపుతో బైబిల్‌ని మనం చదవాలి. లేకపోతే మనం బైబిల్‌ని అర్థం చేసుకోలేం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ వరుస క్రమముగా అనేది చాలా ఇంపార్టెంట్. వరుస క్రమముగా అంటే ఈ వచనం వెంబటి వచనం అని కాదండి. నా ఉద్దేశ్యం ఏంటంటే బైబిల్‌ని వ్రాసిన పండితులు అంటే ఆహ్, పేర్చిన విధానం 66 పుస్తకాల యొక్క అమరిక అమరిక కరెక్ట్ కాదు. అంటే చదవటానికి కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు ఒక ఉద్దేశంతో దాన్ని అమర్చారు. కానీ మనము దానిని చదివేటప్పుడు ఒక ఆర్డర్‌లో పెట్టుకోవాలి. పుస్తకాలను ఒక 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 పేపర్ మీద లేకపోతే ఒక నోట్స్‌లో ముందు దాన్ని నువ్వు ఆ ఆర్డర్‌లో పెట్టుకోవాలి. ఆర్డర్ ఏంటో నేను మీకు చెప్తాను. మనకి బైబిల్ గ్రంథంలో ఆహ్, పాత నిబంధన యొక్క చరిత్ర ఎంతవరకి క్రమంగా ఉంటుంది అనంటే, మనకి ఎస్తేరు గ్రంథం వరకు కూడా మనం చూసినప్పుడు ఇది ఒక ఇశ్రాయేలు చరిత్ర యొక్క 12 పుస్తకాలు అంటే యెహోషువ నుండి ఎస్తేరు వరకు 12 పుస్తకాల యొక్క అమరిక మనం చూస్తూ ఉంటాం. కానీ మనకు ఈ ఈ చరిత్ర ఎక్కడ ఆగిపోతుంది అనేది మనం గమనిస్తే మనకు దినవృత్తాంతముల గ్రంథం మీరు మీరు ఒకసారి తీయండి. 2వ గ్రంథం 36వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 36వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చదువుకుందాం. వాస్తవానికి మీకు అర్థం కావాలంటే 11వ వచనం నుంచి చదువుకోండి వ్యక్తిగతంగా. కానీ నేను తక్కువ టైంలో చెప్పడానికి 20వ వచనం ఉపయోగిస్తున్నాను. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయాను. రాజ్యము పారసీకులదగు వరకు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకు దాసులైంది. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించను. మీరు చూడండి ఇక్కడ ఆ యూదా గోత్రాన్ని పరిపాలించిన చివరి రాజు సిద్కియా పరిపాలనా కాలంలో యెరూషలేము మీదకి నెబుకద్నెజరు దండెత్తి వచ్చి ఆ దేశాన్ని లేక యెరూషలేము పట్టణాన్ని అగ్నితో కాల్చివేసి దేవాలయాన్ని కూల్చివేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా అంటే అక్కడున్న యూదా గోత్రాన్ని ఆయన బందీలుగా పట్టుకొని పోతాడు. బందీలుగా పట్టుకొని పోయిన తర్వాత ఆ పట్టుకొని పోయిన చరిత్ర ఈ అధ్యాయం చివరి వచనం వరకు మనకి కనపడుతుంది. ఇక మీరు ఒక పేజీ తీస్తే ఎజ్రా గ్రంథం కనపడుతుంది చూడండి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చూసినప్పుడు పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను అని ఆజ్ఞ ఇస్తాడు. అంటే ఆ దినవృత్తాంతములు చివరి అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు బబులోనుకు బందీలుగా వెళ్తారు. 70 సంవత్సరాలు అక్కడ ఉంటారు. 70 సంవత్సరాలు ఉన్న తర్వాత
కోరేషు యొక్క హయాంలో తిరిగి స్వదేశానికి వాళ్ళు బయలుదేరతారు. స్వదేశానికి వాళ్ళు బయలుదేరమని ఆజ్ఞ ఇస్తాడు. అయితే ఇప్పుడు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, దినవృత్తాంతముల గ్రంథానికి ఎజ్రా గ్రంథానికి మధ్యలో 70 సంవత్సరాల చరిత్ర ఎక్కడుంది చూడండి. మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, వరుస క్రమంలో పుస్తకాలు లేవు ఇక్కడ బైబిల్లో. వరుస క్రమంగా చదవాలంటే కంటిన్యూటీ అనేది, కొనసాగింపు, చరిత్ర యొక్క కొనసాగింపు దినవృత్తాంతముల తర్వాత ఏ గ్రంథంలో ఉంది? ఎజ్రా గ్రంథంలో లేదు. ఎందుకంటే ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం, ఈ 2 గ్రంథాలు ఇవి ఎక్కడున్నాయి అంటే, తిరిగి వచ్చేది అంటే 70 సంవత్సరాల చెర అనంతరపు కాలపు చరిత్రను తెలియజేసేదే ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం. మరి చెరకాలంలో చరిత్ర ఎక్కడుంది అంటే, చెరకాలంలో చరిత్ర మనం ఎక్కడ చూడగలము అంటే, దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, ఎస్తేరు గ్రంథం, ఈ 3 గ్రంథాల యొక్క చరిత్ర 70 సంవత్సరాల చెరకాలపు చరిత్రను మనకు తెలియజేస్తాయి. అంటే మనము దినవృత్తాంతముల గ్రంథము తర్వాత మనం ఏం చదవాలి అంటే, మీరు ఒక్కసారి దానియేలు గ్రంథానికి రండి. అంటే దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథం తీస్తే దానియేలు గ్రంథంలో మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మీరు చూసినప్పుడు ఇలా ఉంటుంది. యూదారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంన బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, మీరు చూడండి, మీరు ఇలాగే పట్టుకుని మరలా 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయానికి రండి. 36వ అధ్యాయం వద్దకు వస్తే 36వ అధ్యాయము మనం చూసినప్పుడు మనకి ఆ 36వ అధ్యాయంలో ఎవరు కనిపిస్తారు అంటే, 5వ వచనం మీరు చూసినప్పుడు యెహోయాకీము ఏలనారంభించినప్పుడు అని ఉంటుంది. అంటే యెహోయాకీము ఏలే సమయంలో చూడండి అక్కడ, అంటే యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనుకు తీసుకుని పోవుటకై గొలుసులతో బంధించెను. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనుకు తీసుకొని పోయి బబులోనులోనున్న తన గుడిలో ఉంచెను. ఇప్పుడు యెహోయాకీము బందీగా బంధించబడి బబులోనుకు వెళ్తాడు. అంటే ఆ తర్వాత మనకి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం ఏం చెప్తుంది? ఆ తర్వాత చరిత్ర మనకి ఏం తెలియజేస్తుంది? 3వ వచనం నుండి చదివితే, ఇంకా ఏది దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదివితే అక్కడ బందీలుగా వెళ్ళిన వారి యొక్క పరిస్థితులు ఎలాగున్నాయి, ఆ చెరకాలం ఎలాగ కొనసాగింది అనేది దానియేలు గ్రంథం యొక్క చరిత్ర మనకి చెరకాలంలో జరిగిన సంగతులను తెలియజేస్తుంది. దానియేలు గ్రంథం మాత్రమే కాదు, యెహెజ్కేలు గ్రంథం, ఎస్తేరు గ్రంథం, ఈ 3 గ్రంథాలు దినవృత్తాంతముల గ్రంథం తర్వాత మనం చదవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఎజ్రా గ్రంథం చదవాలి, నెహెమ్యా గ్రంథం చదవాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ నెహెమ్యా గ్రంథం కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు, ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు మధ్యలో మీరు ఎజ్రా గ్రంథం చదువుతూ ఉండగా, అంటే ఒకసారి నేను మీకు కనెక్టివిటీ చెప్తున్నాను. 5వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను, చూడండి, మీరు కూడా చూడండి. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, ప్రవక్తలైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ప్రకటింపగా అంటాడు. అంటే ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం చదివిన తర్వాత మనం ఏం చదవాలో తెలుసా? చదవాలి. చదవాలి? హగ్గయి గ్రంథం, జకర్యా గ్రంథం చదవాలి. అంటే ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం తర్వాత మందిరం యొక్క నిర్మాణం ఆగిపోద్ది. మీకు చదువుతున్నాను, 4వ అధ్యాయం 24వ వచనంలో యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయాను.
ఈలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయాను. అంటే దేవుని మందిరం పని నిలిచిపోయింది. నిలిచిపోయిన తర్వాత హగ్గయి లేచాడు. హగ్గయి ప్రవక్త లేచి వాళ్ళని గద్దిస్తూ హెచ్చరిస్తూ హగ్గయి గ్రంథాన్ని, అంటే ఆ హగ్గయి గ్రంథంలో చెప్పిన సంగతులను అక్కడ రాయటం జరిగింది. ఒకసారి మీరు హగ్గయి గ్రంథం తీసి చూస్తే హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. మీరు యెజ్రా గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం తర్వాత హగ్గయి గ్రంథం 1వ అధ్యాయాన్ని చదవాలి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్త యొక్క హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకు ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతిగా యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఆ సెలవిచ్చింది ఏంటి? హగ్గయి గ్రంథంలో ఉన్న సంగతి. ఆ తర్వాత అంటే 5వ అధ్యాయం, మరలా యెజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనానికి వస్తే, హగ్గయి అలాగే జకరియా వీళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? 2వ వచనం చదువుతున్నాను. ప్రకటింపగానే ఉంటది కదా 1వ వచనం చివరిలో, దాని కంటిన్యూషన్. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషువయు లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. అంటే యెజ్రా గ్రంథం 4వ అధ్యాయంలో ఆగిపోయిన మందిరాన్ని తిరిగి నిర్మించటానికి హగ్గయి జకర్యాలు కలిసి వారిని హెచ్చరించి వాళ్ళకి హితబోధ చేయటమే హగ్గయి జకర్యా గ్రంథాలు ఉన్న సంగతులు. అది విన్న తర్వాత ఎవరికైతే వాళ్ళు చెప్పారు, ఎవరికి చెప్పారు? హగ్గయి 1వ అధ్యాయం 1వ వచనంలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకుడు ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును. ఇప్పుడు ఎవరు విని ఆ పని ప్రారంభించారు? యెజ్రా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషువయు లేచి, ఎవరికైతే ప్రవక్తలు చెప్పారో వాళ్ళు లేచి తిరిగి మందిరం కట్టను ఆరంభించారు. అంటే మనం ఏం చదవాలి? దినవృత్తాంతం చదవాలి. ఆ తర్వాత మనము దానియేలు, ఎస్కేలు, ఎస్తేరు చదవాలి. ఆ తర్వాత యెజ్రా గ్రంథం చదవాలి. ఎస్తేరు గ్రంథం చదివిన తర్వాత 70 సంవత్సరాల చెర అనంతర కాలము యెజ్రా చదవాలి. యెజ్రా గ్రంథంలో ఏముంటుందంటే దేవాలయ నిర్మాణం ఉంటుంది. ఆ తర్వాత నెహెమ్యా గ్రంథంలో పట్టణ ప్రాకారం ఏ విధంగా కట్టాడో నెహెమ్యా వచ్చి అనేది కనపడుతుంది. ఈ మధ్యలో అంటే యెజ్రా గ్రంథంలో దేవాలయ నిర్మాణము ఆగిపోయినప్పుడు వారిని హెచ్చరించడానికి దేవుడు హగ్గయి అయితే బోధించారో అది హగ్గయి గ్రంథంలో జకర్యా గ్రంథంలో ఉంటుంది. అది కూడా ఈ 4-5 అధ్యాయాల మధ్య హగ్గయి జకర్యా గ్రంథాలను పెట్టి చదివి ఆ తర్వాత 5వ అధ్యాయాన్ని కంటిన్యూ. 5వ అధ్యాయం అయిపోయిన తర్వాత ఇంకా 5వ అధ్యాయం గ్రంథం యెజ్రా గ్రంథం అంతా అయిపోయిన తర్వాత నెహెమ్యా గ్రంథం చదవాలి. నెహెమ్యా గ్రంథం అంతా అయిపోయిన తర్వాత మనము ఇంకా కంటిన్యూషన్ అంటే హిస్టరీ కంటిన్యూషన్ అయిపోద్ది, చరిత్ర అయిపోద్ది. ఆ తర్వాత మనము పద్యకావ్యాలు అంటే పద్యకావ్యాలు కూడా ఇక్కడివి కావు. యోబు గ్రంథం వచ్చేసి ఆది కాండము కాలానికి సంబంధించి కాబట్టి ఆది కాండం కాలానికి సమకాలికమైనది కాబట్టి అక్కడ యోబు గ్రంథాన్ని పెట్టి చదవాలి. తర్వాత కీర్తనలు దావీదు యొక్క చరిత్రలోవి అవి. దావీదు చరిత్ర కాలంలో, అలాగే కొన్ని కీర్తనలు మోషే చరిత్ర కాలంలో మోషే గారు రాశాడు. మోషే గారి కాలానికి సంబంధించిన కీర్తనలు మోషే గారి కాలానికి, దావీదు గారికి సంబంధించిన కీర్తనలు దావీదు గారి కాలానికి, సొలొమోనుకు సంబంధించిన కీర్తనలు సొలొమోను గారి కాలానికి, ఇలాగ ఆయా కాలాలకు సంబంధించిన అధ్యాయాలను అన్వయించి వాటిని మనం చదువుకుంటూ వెళ్ళాలి. అంటే ఇక్కడ బైబిల్ గ్రంథం యొక్క అమరిక
మనం చూసినప్పుడు అది వాళ్ళు పేర్చిన విధానం వేరు. అది వాళ్ళ ఉద్దేశం అది వేరు. కానీ బైబిల్ మనం చదువుతున్నప్పుడు మనం మనం ఏ పాయింట్ చెప్పుకుంటున్నామంటే క్రమముగా మనం చదవాలని చెప్తున్నాం. క్రమం అంటే ఆర్డర్‌లో పెట్టుకోవాలి. బైబిల్‌లో వాళ్ళు పుస్తకాలను ఆర్డర్‌లో పెట్టిన విధానం వేరు. మనము చదవటానికి ఆర్డర్‌లో పెట్టుకొని చదవవలసిన విధానం. అలా చదవాలి. అప్పుడు మనకి అది అర్థమవుతుంది. క్రొత్త నిబంధనకొస్తే క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యం చదువుతున్నప్పుడు అపోస్తుల కార్యంలో పౌలు గారు ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళి ఆ యొక్క పరిచర్య చేశారో, ఏ ఏ సంఘాలకు వెళ్ళారో, ఆయా సంఘాల దగ్గర ఆ సంఘాలకు రాసిన పత్రికలను తీసుకొచ్చి మనం చదువుకోవాలి. ముందు అపోస్తల కార్యం అంతా చదవాలి. ఒక చరిత్ర గ్రంథం అది. సంఘ చరిత్రకు సంబంధించింది. కానీ మనము ఆయా సంగతులు చదువుతూ ఉన్నప్పుడు ఆ సంగతులను మనము గ్రహించే విషయాన్ని మనము ముందు ఆ చరిత్ర అలాగే ఆ చరిత్రకు సంబంధించిన పత్రికలు మనము దగ్గర పెట్టుకొని చదువుట ద్వారా మనము ఆ సంపూర్ణమైన సమాచారాన్ని మనం గ్రహించగలం. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే బైబిల్‌ను చదివేటప్పుడు ఈ విషయాలను మనము క్షుణ్ణంగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత మనము నేను 2 పాయింట్లు చెప్పేసి ముగిస్తాను. ఇంకొక పాయింట్ ఏంటంటే సందర్భమును జ్ఞాపకం తెచ్చుకుంటూ మనం చదవాలి. సందర్భం ఏంటి అసలు? ఏ సందర్భంలో దీన్ని మాట్లాడుతున్నాడు? మనము దాన్ని అర్థం చేసుకునేటప్పుడు సందర్భానుసారంగా మనం అర్థం చేసుకుంటూ చదవాలి. ఇక అత్యంత ప్రాముఖ్యమైన ఇంకొక విషయం నేను చెప్తున్నాను. వీటిని అడుగుతూ చదవాలి. వేటిని అడగాలి? 4 విషయాలు చెప్తున్నాను. ఒకటి మనం ఆ వచనాన్ని అడగాలి. ఏమడగాలంటే ఎవరు దీన్ని వ్రాసిరి? మొదటి ప్రశ్న. ఎవరు రాశారు? తర్వాత రెండో ప్రశ్న ఏంటి? ఎప్పుడు రాశాడు ఈయన? అంటే ఈ గ్రంథకర్త ఎప్పుడు రాశాడు? మూడో ప్రశ్న ఏంటి? ఎందుకు రాశాడు? ఈ గ్రంథకర్త ఈ విషయాన్ని ఎందుకు రాయాల్సి వచ్చింది? తర్వాత 4వ విషయం ఏంటంటే ఎవరి కొరకు రాశాడు? ఇది మన కొరకేనా? ఇప్పటి కాలంలో ఉన్న మన కొరకు దీన్ని రాశాడా? ఎవరి కోసం రాశాడు? ఈ ప్రశ్నలు వేయాలి మనం ప్రతి వచనాన్ని. ఎవరు రాశారు? ఎప్పుడు రాశారు? ఎందుకు రాశారు? ఎవరి కొరకు రాశారు? ఈ ప్రశ్న మనం అప్లై చేసుకుంటూ బైబిల్‌ని మనం చదివినప్పుడు మనము ఆయా సంగతులను మనము స్పష్టంగా అర్థం చేసుకోవటానికి ఇవి మనకు ఉపయోగపడతాయి. బైబిల్ చదవవలసిన విధానానికి. కనుక మరి ఇంతవరకు మీరు ఎంతో శ్రద్ధతో విన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దీని కంటిన్యూషన్ ఉంది. ఈ పాఠం ఇంకా అయిపోలేదు. మరికొన్ని విషయాలు మనము రేపటి దినము మనము ధ్యానిద్దాము. ఇంతవరకు చెప్పిన సంగతుల్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తరువాత వాటిని అడగొచ్చు. ఈ విషయాలు గ్రహించవలసిందిగా మరి ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ అందరికీ వందనాలు బ్రదర్. చక్కలైన మాటలు చెప్పాను. వందనాలండి దేవకరణ గారు, చాలా చక్కగా చెప్పారు. మంచి విషయాలు. అప్పారావన్నయ్య, మీరేమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడి మీరు ప్రార్థన చేసి ముగించిన తర్వాత మనం మిగతా ఏమైనా చర్చ మాట్లాడుకుంటే మాట్లాడుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, మీ శ్రేష్టమైనటువంటి నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం మందునైనా బైబిలు ఎలాగ చదవాలా అనే సంగతులనైనా ఎక్కడి నుంచి ఎక్కడ చదవాలా, ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం చదవాలా అనేది చక్కగా వివరించారు. వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి. నాయన విన్నది మేము మర్చిపోకుండా మాకు కావలసిన జ్ఞాపక శక్తినిచ్చి తండ్రి క్రమముగా చదవటానికి మాకు కావలసిన జ్ఞానము వివేకమును అనుగ్రహించి మీరే గంట పొందమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సెక్షన్లో చేరిన ప్రతి ఒక్కరినైనా పేరు పేరున వారి కుటుంబాలను మీరు బహుగా ఆశీర్వదించి దీవించి శుభములు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలండి అందరికీ. వందనాలండి.
వందనాలు. బాయ్.